హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్స్ ద వ్లాగ్స్. నేను మొన్న జరిగిన దసరా సేల్లో క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ అలా అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఎందుకంటే దీనికి మళ్ళీ సీజనింగ్ చేయాలి, చాలా కేర్గా తీసుకోవాలి అని చెప్పేసి అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. బట్ మన హెల్దీ లైఫ్ స్టైల్లో ఇలాంటి హెల్దీవి యాడ్ చేస్తేనే కదా మనం కూడా ఇంకొంచెం హెల్దీగా అవుతామని చెప్పి ఎలాగైనా సరే తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇదైతే 25 సెంటీమీటర్స్. ఏంటిది ఇంత చిన్నగా ఉందనుకుంటున్నారా? దీని వెయిటే చాలా ఎక్కువ ఉందండి. నేను అందుకే చిన్నగా తీసుకున్నాను, ఎందుకంటే ఐరన్ కాబట్టి బరువు ఉంటుంది. సో మీరు ఎంత వెయిట్ మోయగలరు, ఎంత హ్యాండిల్ చేయగలరు దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఇంతకు మించి ఎక్కువ హ్యాండిల్ చేయలేను కాబట్టి 25 సెంటీమీటర్స్ది తీసుకున్నాను. మనం దీన్ని సీజనింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ టైం సీజనింగ్ చేస్తే సరిపోతుంది. ఒక ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి మొత్తం ఐరన్ తవాకంతా బాగా పట్టించేయండి. ఇలాగ ఒక పూట వదిలేసి నెక్స్ట్ రోజు హ్యాపీగా వైప్తో తుడిచేయండి. తర్వాత స్టవ్ మీద కొంచెం రాక్ సాల్ట్ పెట్టి రాక్ సాల్ట్తో కూడా మీరు 2 minutes లో ఫ్లేమ్లో అది ఫ్రై చేయొచ్చు. తర్వాత దాన్ని కూడా తీసేసిన తర్వాత హ్యాపీగా యూస్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే దోశలు వేయడం స్టార్ట్ చేశారో, దోశలు వేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత అది మొత్తం చల్లారాక దాన్ని మీరు ఒక వైప్తో కానీ క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ బాగా సర్ఫేస్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం ఆ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మీరు దీన్ని రెగ్యులర్గా అయితే ఏం వాష్ చేయక్కర్లేదు. వన్స్ ఇన్ ఏ వైల్ మీరు దాన్ని మనం యూస్ చేస్తాం సోప్ కాకుండా లిక్విడ్ జెల్ ఉంటుంది కదా, సోప్ డిష్ వాష్ జెల్, దాంతో వాష్ చేయాలి. అంతేగాని నార్మల్ మనం యూజ్ చేసే స్క్రబ్ కానీ పీచు గట్టిగా ఉండే పీచుతో కానీ అలాగే దేంతో దాన్ని వాష్ చేయకండి దయచేసి. ఓన్లీ చేత్తో కానీ స్క్రబ్ చేయండి జెల్ యూస్ చేసి, అంతే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రిస్పీగా అయితే దోశలు చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం అయితే కొంచెం ఫస్ట్ దోశ అనేది దీంట్లో ఎలాగోలా తక్కువగానే వస్తుంది, అంత క్రిస్పీగా రాదు. సో అలా మెల్లమెల్లగా అది నాన్ స్టిక్ కింద అయిపోతుంది.